మిత్రులారా నమస్తే. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కౌంట్ డౌన్ మొదలైందండి. చూస్తుంటే అటు బీజేపీ నాయకులకు ధీమా అయితే ఇంకా వచ్చినట్టుగా లేదు, గాభరాగానే ఉన్నారు. అలాంటి ఆ గాభరాతోనే చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇక కొన్ని గంటల్లో ఏం జరుగుతుందో, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఏమిటో మనకు తెలుస్తుంది. అంతా సజావుగా జరిగితే బీజేపీ వారికి గెలుపు ఖాయం. కానీ పరిస్థితులు అలాగ లేవని వాళ్ళకి భయాందోళన పట్టుకున్నట్టుగా వాళ్ళు ఇటీవల చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళు చూపించినటువంటి వ్యక్తం చేసినటువంటి ఆందోళనలు కానీ చూస్తుంటుంటే మనకి వాళ్ళకి ఏదో డౌట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా అని. ఒక్కసారి మనం టైం లైన్లో దీని గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాం. ఒకసారి చాలా కీలకంగా ఎందుకు వీళ్ళకి సంఖ్య సరిగ్గా ఉంది, బాగానే ఉంది, అయినా సరే ఏమిటి ఆందోళన బీజేపీ నాయకులకి? ఏమై ఉంటుంది, కారణాలు ఏమై ఉంటాయి అంటే, లాస్ట్ ప్రయత్నంగా వాళ్ళు చేసిన దాన్ని చూస్తే వర్క్షాప్ పెట్టారండి. ఎన్డీఏ ఎంపీస్ అందరికీ కూడా వర్క్షాప్ పెట్టారు. సెప్టెంబర్ 7 సోమవారం 8 కూడా, అంటే 9వ తేదీ ఎన్నిక. అంటే ఎంపీలు, ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ ఇతర అలైడ్ పార్టీల ఎంపీలు అందరూ కూడా ఒక్క చోట వచ్చి కూర్చునేటట్టు చేశారు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఇది చేశారు కాబట్టి వాళ్ళు ఇంకెక్కడా వెళ్లకుండా, ఇంకొకటి సంఖ్యాపరంగా మన వాళ్ళు మనతోనే ఉన్నారా అని ఒక ఆత్మ భరోసా కోసం, చూసి ఒకసారి సాటిస్ఫై అవ్వడం కోసం లాస్ట్ ఇది ఎఫర్ట్ అనమాట. ఫైనల్ టచ్. నరేంద్ర మోడీ స్వయంగా ఈ వర్క్షాప్కి హాజరై ఆ సమావేశం విజువల్ చూస్తే ఎంపీలందరూ ముందు కూర్చున్నారు. లాస్ట్ రోలో, ఆఖరి వరుసలో ప్రధాని నరేంద్ర మోడీ కూర్చున్నారు. ఇది అమిత్ షా, మోడీకి చాలా కీలకమైనటువంటి ఎన్నిక మనకు తెలుసు. ఇంతకుముందు జరిగినటువంటి నేపథ్యాల వల్ల కూడా వాళ్ళకి భయం ఏంటో మనకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి సంఖ్య ఏంటి, అసలు సంఖ్య ఎంత ఉంది? లోక్సభ, రాజ్యసభ ఎంపీలు అందరూ కలిసి ఓట్లు వేస్తారు కదా. ఈ లోక్సభ, రాజ్యసభ అన్నీ కలిసి 788 సీట్లు ఉంటే బీజేపీకి లోక్సభలో 293, ఇటు రాజ్యసభలో 132 కలిపితే 425 ఉన్నాయండి. బీజేపీ అండ్ ఇట్స్ అలైడ్ పార్టీస్ కలిపితే ఎన్డీఏ ఎంపీల సంఖ్య. సో ఇటు ఇండియా కూటమికి 363 ఉన్నాయి. డిఫరెన్స్ 62. ఆ 62లో ఒక 32 అటు ఇటు కానీ మారితే అంత తలకిందులు అవుతుందని కదా. ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి 18, లోక్సభ, రాజ్యసభ కలిసి వైఎస్ఆర్సీపీకి 11. ఈ రెండు కలిస్తేనే, అంటే తెలుగు ప్రైడ్, తెలుగు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇవన్నీ కూడా ఏమన్నా వీళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకుల అంతరాత్మల్లోకి ఏమైనా అభిమానం చొచ్చుకు వెళ్తే ఏమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి ఇటు బీజేపీకి సొంత గూట్లో కూడా చాలా అసంతృప్తులు ఉన్నట్టు, తిరుగుబాటు అనేటటువంటిది జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే అందరినీ ఒక గూటిని ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం, ఒక చోటకు చేర్చడం కోసం చివరి ప్రయత్నంగా ఈ వర్క్షాప్ పెట్టారనమాట. ఏమిటి బీజేపీకి సొంత గూట్లో అసంతృప్తి ఏమిటి అంటే, ఇటీవల మనం మాట్లాడుకున్నాం. ఇటీవల కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అనే దానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో సేమ్ ఇట్లాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరు పాల్గొంటారో వాళ్ళే పాల్గొంటారు ఎంపీలు. అక్కడ ఆ ఎన్నికల్లో బీజేపీ తిరుగుబాటు క్యాండిడేటు, రెబల్ క్యాండిడేటు రాజీవ్ ప్రతాప్ రూడీ గెలిచాడు. ఆయనకి వ్యతిరేకంగా బీజేపీ వారు అమిత్ షా క్యాండిడేట్ని పెట్టారు అక్కడ, సంజీవ్ బాల్యాన్ అని. ఆయన ఓడిపోయాడు. తిరుగుబాటు నాయకుడిగా అక్కడికి ముందు వచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ ప్రతాప్ రూడీ గెలిచాడు.
సో అక్కడ నుంచి భయం అనేటటువంటిది బీజేపీకి ప్రారంభమైంది. అంటే మన సొంత గూట్లోనే ఏదో ఉంది జరుగుతుంది అనేటటువంటిది. ఇంకొకటి నరేంద్ర మోడీ 75 ఇయర్స్ 17కి ఆయనకి నిండుతాయి. ఆ తర్వాత ఆయన ఉండకపోవచ్చు అనేటటువంటిది కూడా చాలా ఉంది. ఇంకొకటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అటు ఎన్డీఏ క్యాండిడేట్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ కంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మోరల్గా చాలా సపోర్టు బాగా ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. వీటన్నింటి కారణాల రీత్యా బీజేపీ వారికి కాస్త ఆందోళన ఎక్కువైందనమాట, ఏమాత్రం క్రాస్ ఓటింగ్ జరిగినా సరే. అంతేకాదు, క్రాస్ ఓటింగే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉన్నారు, బిజు జనతాదళ్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఇంకా ఏమి ఓపెన్గా మేము మీకు సపోర్ట్ ఇస్తామని వాళ్ళు ఏమీ చెప్పలేదు. సో ఇవన్నీ కూడా నెంబర్స్ ఎట్లా ఉన్నాయి, భయాలు ఎలా ఉన్నాయి, తిరుగుబాటు నాయకులు పార్టీలోనే ఎలా ఉన్నారు, అందుకని అందరినీ ఒక చోట చేర్చేటటువంటి కార్యక్రమం నిన్న వర్క్షాప్ అనేటటువంటిది చేశారు. సరే, ఈ వర్క్షాప్ పెట్టడం అనేటటువంటిది జీఎస్టీ తగ్గించడం వల్ల ఈ దేశానికి ఎంతో మేలు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్మానం చేసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేసాం. అలాగే భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎంపీలు అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి, ఇవన్నీ ఏవో కారణాలు చెప్తున్నారు. అన్నిటికంటే కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికే కారణం. ఇందులో ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. ఒక్క ఓటు కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జరగకూడదన్నమాట. సీక్రెట్ బ్యాలెట్ అంతా కూడా సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది. సో అందుకని ఒక్క ఎంపీ కూడా చిన్న తప్పు కూడా చేయకూడదు. ఎందుకంటే ఏమాత్రం కొంచెం అటు ఇటుగా 10-15 ఓట్లు అటు ఇటు మారిన, క్రాస్ ఓటింగ్ జరిగిన, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఇది ప్రెస్టీజ్గా తీసుకున్నారు. ఇది ఈగోకి సంబంధించినటువంటి విషయం అయిపోయింది అటు మోడీకి కానీ అమిత్ షాకి కానీ. అందుకనే అన్ని ప్రయత్నాలు, అన్ని అవసరమైనటువంటి ప్రయత్నాలు, అన్ని కీలకమైనటువంటి ప్రయత్నాలు, చివరి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నారన్నమాట. సో ఏం చమత్కారం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్ గెలవాలి, కానీ భయం అయితే వాళ్ళకి ఉంది అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఈ బీజేపీలోనే ఈ రాజీవ్ ప్రతాప్ రూడీ ఉన్నాడే, ఆయన తిరుగుబాటు జెండా ఎగరేశాడని చెప్పామే. కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఆయన అమిత్ షా క్యాండిడేట్ని ఓడించి ఆయన గెలిచాడని చెప్పామే. ఇప్పుడు అదే క్యాండిడేటు కొంచెం భిన్న స్వరాలు వినిపిస్తున్నాడు. ఇంకోవైపు నిషికాంత్ దుబే, ఆయన బీజేపీ ఎంపీనే, ఈయన బీజేపీ ఎంపీనే, ఇద్దరు కూడా బీహార్ ప్రాంతం నుంచే వచ్చారు. ఒకరు జార్ఖండ్, ఒకరు బీహారు. సో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇండైరెక్ట్గా బాణాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పాయింట్లు కూడా చర్చకు వస్తున్నాయి ఇప్పుడు. అందుకనే అమిత్ షా కానీ ఇటు నరేంద్ర మోడీ కానీ చాలా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. గెలిచినా సరే ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనేది కూడా చాలా కీలకం అన్నమాట. ఓట్లు తగ్గిపోతే పరువు నష్టం, ఆ విధంగా కూడా పరువు నష్టం జరుగుతుంది. ధనకర్ ఒకప్పుడు 500 పైచిలుకు, ధనకర్ 528 దాకా ఓట్లు సంపాదించి ఆయన గెలిచాడు. వెంకయ్య నాయుడుకు కూడా 500 దాకా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యాపరంగా చూస్తే వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్య, ఎన్డీఏ సంఖ్య 425 వచ్చినా పర్వాలేదు, 400 వచ్చినా సరే గెలుస్తారు. కానీ ఏ మాత్రం తగ్గినా అది పరువు నష్టం, అది విపక్షాలకు అస్త్రాలను అందించినట్టు అవుతుంది. అందుకనే ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి చాలా పట్టు మీద ఉన్నారు. ఎంతమంది వర్క్షాప్కి అటెండ్ అయ్యారు అనేటటువంటిది ఇంకా క్లియర్ పిక్చర్ అయితే మనకు లేదు. కానీ అందరినీ కూడా ఢిల్లీకి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి డిన్నర్ పార్టీలు, లంచ్ పార్టీలు అన్నీ ఇస్తున్నారు. అమిత్ షా కానీ, నడ్డా కానీ, మోడీ కానీ వీళ్ళందరూ కూడా హాయిగా పార్టీ చేసుకుంటున్నారు. రేపు ఇంకా కొన్ని గంటల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. మొత్తానికి ఇటు ఇండియా కూటమి వాళ్ళకి టెన్షన్ ఉందా లేదా, వాళ్ళ వైపు నుంచి ఏమీ మనకు ఆ దృశ్యాలు కనిపించడం లేదు. కానీ బీజేపీ నాయకులు, అగ్రనాయకులు టెన్షన్లో ఉన్నారు. ఏమవుతుందో కొన్ని గంటల్లో తేలిపోతుంది మనకి. సంఖ్యాబలంగా వాళ్ళే గెలిచే అవకాశం కూడా ఉంది. ఎన్ని ఓట్లు వస్తాయి, సో సర్కారుకి ఏ విధమైనటువంటి బార్డర్ లైన్లో ప్రమాదం పొంచి ఉంది అనేటటువంటిది అర్థం చేసుకోవడానికి ఇదొక అవకాశంగా మనకి దొరుకుతుందన్నమాట. థ్యాంక్ యూ.